హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే ఇలా చికెన్ వండుతున్నా ఫ్రెండ్స్. ఏంటి స్పెషల్ అనుకుంటారా? మా ఇంట్లో ఇక గోంగూర చికెన్ కాజు ఇవైతే కలిపి వండుతా, సూపర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు అయితే అర్ధ కిలో చికెను, కొంచెం గోంగూర, ఇవైతే మసాలా అండి, మనం చెక్క, దాల్చిన చెక్క, పువ్వు అవన్నీ, ఇవైతే కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం అయితే జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, అల్లము, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి. మనం అయితే బాగా పెట్టిన హీట్ అయింది. ఇప్పుడైతే మనం సరిపడినంత కర్రీకి సరిపడినంత అయితే ఆయిల్ పోసుకోవాలి. మనం ఏంటంటే ఎక్కువ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. మనమైతే పువ్వు, ఆకు, చెక్క అన్ని మసాలా అయితే వేసుకోవాలి. ప్లేట్ కూడా మూత పెట్టాలి, ఎందుకంటే పైన జీలుతాయి కాబట్టి. ఇప్పుడైతే అవి ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే ఆనియన్స్ వేసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా అయితే నేనైతే కరివేపాకు కూడా వేస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసిన. ఇప్పుడైతే కలపాలి, కొంచెం మూత వేసుకోవాలి, ఎందుకంటే పైన ఘోరంగా తీసుకున్నాయి ఫ్రెండ్స్. మొన్న నాకైతే కంట్లోనే పడ్డది. ఇప్పుడైతే కొంచెం మంచిగా ఎర్రగా గోలేరాకనైతే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సిమ్లో పెట్టే వేపుతున్నా. ఇంకైతే ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు మనం అయితే గోంగూరను మంచిగా కడిగి పెట్టుకుంది అయితే పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో కొంచెం బరక పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నూనె వీటితో పాటు ఫ్రై అయితే మంచిగా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. జీడిపప్పు కూడా స్పెషల్గా జీడిపప్పు గోంగూర చికెన్ అంటే మా ఇంట్లో అయితే ఇంకా మా ఆయనకు తినాలని ఇంట్రెస్ట్ వచ్చింది. వర్షం పడుతుంది, చల్లగా ఉంది, చికెన్తో వేడివేడిగా తింటాడట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా సరిపడినంత అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చి వాసన పోయి అంతసేపు వేయింపాలి. ఆయిల్ వేసి వేయింపాలి. ఇప్పుడైతే మనం ఎందుకంటే చికెన్ అయితే ఉప్పు కారం ఏం పట్టియట్లే కాబట్టి డైరెక్ట్ అన్ని ఆయిల్లోనే వేయాలి. కొంచెం ఫ్రై అయ్యేసేపు వేయింపాలి, ఎందుకంటే పచ్చి వాసన పోతేనే కర్రీ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇప్పుడైతే మనం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం అయితే మంచిగా వేగిపోయింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడైతే పసుపు వేసి కలపాలి. ఇప్పుడైతే ఇందులో ఏంటంటే డైరెక్ట్ అయితే చికెన్ వేయడమే ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, నేనైతే చికెన్ వేస్తున్నా. చికెన్ అయితే నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే చికెన్ మగ్గకపోతే కూడా స్మెల్ ఉంటుందండి. మనం వండే దాని దగ్గర పడితే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. లేదా కొంచెం అట్లా వండుతుందండి, మరీ మంచిగా కాదు, కానీ అట్లా చేస్తా.